మరొకసారి మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18 నుండి 21 వచనాల వరకు మన బైబిల్ గ్రంథం తీద్దాం. గడిచినటువంటి కొన్ని వారాలుగా ఆత్మపూర్ణులైన క్రైస్తవుడు అంటే ఏంటి, ఎలా ఉంటాడు అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒకసారి ఆ లేఖనాన్ని మనం చదువుకున్న తర్వాత ఈ వారం పాఠంలోకి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఈ మాటలు రాస్తూ ఆత్మపూర్ణులై ఉండుడి, ఈ ఆజ్ఞని అపోస్తలుడైన పౌలు ఇస్తూ సంఘానికి ఆత్మపూర్ణులై ఉండుట అంటే ఏంటి అనడానికి కొన్ని నిదర్శనాలు 21వ వచనం వరకు రాస్తూ వచ్చాడు అని మనం నేర్చుకుంటాం. అంటే ఆ 21వ వచనం వరకు ఉన్నటువంటివి చేస్తే ఆత్మపూర్ణులు అవుతారు అని కాదు, ఆత్మపూర్ణులైన వాడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాలు అని మాట్లాడుకోవచ్చు. ఆత్మపూర్ణై ఉండాలి అనంటే మొట్టమొదట అసలు తనలో పరిశుద్ధాత్ముడు స్థిర నివాసం చేస్తున్నాడు అనే విషయం మొదట గ్రహించాలి అని మాట్లాడారు. ఈ ప్రసంగాలు అయిపోయేసరికల్లా అసలు స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే ఏంటి అనడానికి ఒక అవగాహన రావాలి, అపోహలు తొలగిపోవాలి. ఇది మన ప్రయత్నం. ఎందుకంటే సంఘంలో లేదా సంఘం ద్వారా జరుగుతున్నటువంటి వాటిని కాకుండా దేవుని వాక్యంలో ఉన్న ప్రకారంగా మనము పరిశీలన చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆత్మపూర్ణులు లేదా స్పిరిట్ ఫిల్డ్ అనగానే మామూలుగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మనం చూస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఒక ఇమోషనల్ డ్రామా, లేకపోతే నాకు లోపల ఏదో జరిగిపోతుంది, నాకు తెలియనటువంటిది ఏదో నాకు కలుగుతూ ఉంది, నేను నా కంట్రోల్లో లేను, నాకు మన తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే పూనకం వచ్చినట్టు, లేకపోతే ఏదో పూనినట్టు, ఏదో గాలో ధూలో సోకినట్టు చేయడాన్ని ఆత్మపూర్ణులు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా బైబిల్లో 2 రకాలైనటువంటి విషయాలు మనము గతంలో మనం చర్చించుకున్నాం. ఒకటి ఏంటంటే తిరిగి జన్మించినప్పుడు ఆ సందర్భంలోనే, అంటే అసలు తిరిగి జన్మించుట అనేటటువంటి కార్యం ఎలా జరిగింది అనేది మనం నేర్చుకుంటూ, తిరిగి జన్మించిన రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మనలోనూ మనతోనూ నిత్యము నివసిస్తున్నాడు. అండ్ ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరము. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ద్వారా తండ్రి తన యొద్దకు పిలుచుకున్న వారందరికీ అనేటటువంటి వాగ్దానం ఇది. స్పిరిట్ డ్వెల్లింగ్ లేదా స్పిరిట్ బ్యాప్టిజం, ఆత్మచేత అభిషేకించబడడం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడం, లేదా పరిశుద్ధాత్మ అను వరమును అనుగ్రహింపబడిన వారమై దాన్ని అంగీకరించడం, ఇదంతా కూడా తిరిగి జన్మించినప్పుడే ప్రతి ఒక్క క్రైస్తవంలో జరిగింది. వీఆర్ ఇన్డ్వెల్ట్ బై ద హోలీ స్పిరిట్. ఎప్పటి నుంచి? మనము ఒకప్పుడు పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్నప్పుడు పాపమును గూర్చి మనల్ని ఒప్పింపజేశాడు. ఎస్, నేను పాపంలో ఉన్నాను, ఇక్కడ ఉంటే ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నాకు ఉగ్రత వస్తుంది, నేను ఒక
తీర్పులోనికి వెళ్ళాల్సి వస్తుంది, దేవునికి నేను దూరం అయిపోతాను అనే విషయాన్ని మనము లోకంలో ఉన్నప్పుడు పాపమును గురించి ఒప్పింపజేశాడు. ఆ ఒప్పింపజేసిన రోజున ఆయన అనగా పరిశుద్ధాత్ముడు మనలోనికి ఆయన వచ్చి మనలను అభిషేకించి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకోండి, అభిషేకించి మనలను ఉజ్జీవింపచేసి తిరిగి జన్మింపజేసి క్రీస్తులోను ఆయన మరణ పునరుద్ధానాలలోను తండ్రిలోను తండ్రి కుటుంబములోను సార్వత్రిక సంఘములోను చేర్చాడు. ఈ చేర్చుట అనేది బాప్తిస్మము అని మాట్లాడుతున్నాం. ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించాము అంటే పైనుండి జన్మించాము. ఆత్మ మూలముగా ఆ ఆత్మ వలన చేర్చబడ్డాము అంటే బాప్తిస్మము పొందాము. ఈ అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటాడు అనంటే, మీ దేహము మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే ఏ పరిశుద్ధాత్ముడైతే మనలను తిరిగి జన్మింపజేశాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే మనలను చేర్చుట అనగా బాప్తిస్మం ఇచ్చాడో, ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. నివసించట్లేదా అని సవాల్ కూడా చేస్తున్నాడు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ, ఆయన అనగా సత్యస్వరూప్యగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మీలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి వాడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? నేను ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించుతునో వాటిని ఎలా గైకొనాలి అనే విషయాన్ని, ఇది మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క కార్యము, పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయము, పరిశుద్ధాత్మ యొక్క ప్రవేశము, పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు నుంచి అనేటటువంటి విషయాలన్నీ బైబిల్లో ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఆయన మనలను ఉజ్జీవింపజేశాడు, ఆయన మనకు అభిషేకం ఇచ్చాడు, ఆయన మనకు బాప్తిసం ఇచ్చాడు. ఇది ఎవరు కూడా చెయ్యగలిగింది కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేక, పరిశుద్ధాత్మ ఉజ్జీవ, పరిశుద్ధాత్మ బాప్తిస సదస్సు అని పెడితే దట్ ఈస్ రాంగ్. That is most unbiblical. That is very much unnecessary, because all the believers already revived by the Holy Spirit, anointed by the Holy Spirit, indwelt by the Holy Spirit, taught by the Holy Spirit, led by the Holy Spirit. ఇలా పరిశుద్ధాత్మ తమలో నివసిస్తున్నటువంటి ఈ క్రైస్తవులు అనబడినటువంటి ఎఫెస్సులో ఉన్నటువంటి విశ్వాసులతోటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక హెచ్చరిక, ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఉన్నాడు చూసారా, ఆ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి అని ఆజ్ఞను జారీ చేశాడు. అంటే ఏ పరిశుద్ధాత్మనైతే మీరు కలిగి ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనూ ఆధిపత్యంలోనూ ఉంటూ ఆ పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడుతూ ఈ క్రైస్తవ జీవితాన్ని ఈ యొక్క దుష్ట లోకంలో విజయవంతంగా జీవించండి, లేదంటే మీ అంతటా మీరు జీవించలేరు అని హెచ్చరిస్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నాం మనము? ఆత్మపూర్ణులై ఉండుడి. ఒక క్రైస్తవుడు మాత్రమే ఇది చేయగలుగుతాడు. ఎందుకంటే క్రైస్తవుడు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు తనను బాప్తిసం ఇవ్వలేదని ఎవరైనా అనుకుంటున్నాడు అని అంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందలేదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే, పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపబడలేదు అనుకుంటున్నారు అని అంటే, ఆ వ్యక్తి ఇంకా తిరిగి జన్మించలేదు అని అర్థం.
కాబట్టి పరిశుద్ధాత్మ మనలను ఉజ్జీవింపజేయడము, తిరిగి జన్మింపజేయడము, బాప్తిసం ఇవ్వడము, మనలను అభిషేకించడం అనేటటువంటిది ఒక అనుభవం. ఇది ఒక అనుభూతి కాదు, ఇది ఒక అనుభవం. అండ్ ఇట్స్ అ వన్ టైం హ్యాపెనింగ్, వన్ టైం ఇన్సిడెంట్. అది జరిగిపోయింది. కానీ మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే మనల్ని ఉజ్జీవింపజేసి, ఎవరైతే మనల్ని తిరిగి జన్మింపజేసి, ఎవరైతే మనల్ని చేర్చి అనగా బాప్తిసం ఇచ్చి, ఎవరైతే మనల్ని అభిషేకించి, ఎవరైతే మనలో స్థిర నివాసం చేస్తున్నాడో ఆయన వలన స్వాధీనపరచబడి, నియంత్రించబడి, ఆయన ఆధిపత్యములో మనము దినము ప్రతి విషయంలో అనుదినము ఆయనను అంగీకరిస్తూ నడుచుకుంటూ ఉండడం అనేటటువంటిది మాత్రం ఆన్గోయింగ్, కాన్స్టెంట్, కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి మనం చేయగలిగింది ఏమీ లేదు, అంతా ఆయన చేశాడు. మరి మనం చేసేది ఏంటయ్యా అంటే ఆయన చేసిన దాన్ని మనం అంగీకరిస్తూ ఉండడం మనం చేయాల్సింది. అందుకని ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో రాయబడింది, బట్ ఇంపరేటివ్ టోన్లో రాయబడింది. అంటే ఆయనే చేసేసాడు, నువ్వు చేయాల్సింది ఏం లేదు, కానీ ఆయన చేసిందని నువ్వు అంగీకరించాలి. ఇది ఆజ్ఞ ఇచ్చాడు. సో అంగీకరించాలి అంటే ఆయననే యాక్సెప్ట్ చేయాలి. గడిచినటువంటి పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే, మరి ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? మరి మీరు ఎమోషనల్ డ్రామా కాదంటున్నారు, ఏదో గూస్ బంప్స్ వచ్చినట్టు కేకలేయడం, బొబ్బలు పెట్టడం, అరవడం, ఆర్భాటం చేయడం కాదంటున్నారు. మరి అంటే ఏంటి అని అంటే, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా గైడ్ చేయబడి, డైరెక్ట్ చేయబడి, నియంత్రించబడి, నడిపింపబడుతూ ఉండడం. అంటే ఆయన మన లోపల ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎలా నడిపిస్తాడు? మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఆయన ఏమి నిన్ను ఇలా ఒకలాంటి ఒక మెస్మరైజ్డ్ లేదా ఒక సబ్కాన్షియస్, అన్కాన్షియస్ స్టేట్లో నిన్ను ఒకలాంటి అనుభూతిలాగా అలాగా ప్రభు నన్ను తోడుకొని పోతూ ఉండగా చివరికి నేను కళ్ళు తెరిచి చూసే వరకు చర్చి వచ్చాను, ఇలా ఏం నడిపించాడు ఆయన? అలా ఏం నడిపించాడు? వీటిలోంచి మనం బయటికి రావాలి. ఆయన తనంతట తానే కాదు, నేను ఏ సంగతులు మీకు బోధించి తినో వాటిని గైకొనవలనని మిమ్మల్ని హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. వీటిని జ్ఞాపకం చేస్తూ నడిపిస్తాడు. ఈవెన్ ద హోలీ స్పిరిట్ లీడ్ us బై రిమైండింగ్ ద స్క్రిప్చర్. మరి రిమైండ్ చేయాలంటే అసలు మన లోపల, మన మెమరీలో ఉండాలి కదా. ఇప్పుడు సిస్టంలో ఆ మానిటర్ మీద డిస్ప్లే అవ్వాలంటే ముందు హార్డ్ డిస్క్లో ఉండాలి కదా. లేనిది డిస్ప్లే అవుద్దా? అవ్వదు. ముందు దాంట్లో స్టోర్ చేసిన డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఏమంటాడనంటే, సంగీతములతోనూ, గానములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తును గూర్చిన మాటలు మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనివ్వండి. అంటే స్టోర్ అప్ యువర్ హార్డ్ డిస్క్. మీ హృదయము అనేటటువంటి ఆ పలకని దేవుని యొక్క వాక్యంతో సమృద్ధిగా మీరు నింపుకోండి. చదవడం ద్వారా, వినడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా, పఠించడం ద్వారా, ధ్యానించడం ద్వారా, కంఠస్థం చేయడం ద్వారా, రాయడం ద్వారా, రకరకాలుగా సమస్త విధమైన జ్ఞానముతో వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నింపుకుంటే, ఇప్పుడు వాక్యము మనలో ఉంది, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయా సందర్భాల్లో సమయోచితంగా ఏవైతే మనం విన్నామో, ఏవైతే మనం చదివామో, ఏవైతే మనం ధ్యానించామో, ఏవైతే మన హృదయంలో సమృద్ధిగా నివసిస్తున్నాయో వాటిలో నుండి ఆయన మనకు జ్ఞాపకం చేసి ఎలా జ్ఞాపకం చేస్తాడంటే, మార్తా నాయందు విశ్వాసం ఉంచినవాడు తిరిగి చనిపోయినను తిరిగి బ్రతుకును అని నేను నీతో చెప్పలేదా? ఇదన్నమాట జ్ఞాపకం చేయడం అంటే. ఎప్పుడు చెప్పావు ప్రభువా? అప్పుడు నేను కిచెన్లో ఉన్నాను. అది అన్నమాట. మనలో ఏవైతే మనం నింపుకుంటామో వాటిని మాత్రమే జ్ఞాపకం చేయడం అనేది పరిశుద్ధాత్ముడు చేయగలుగుతాం. పరిశుద్ధాత్ముడి కార్యం అంటే ఇదిగోండి ఇలా జరగదు. ఎస్ హోలీ స్పిరిట్, ఎస్ ఇలా జరగదు, ఇలా జరుగుతుంది. ఇలా ఎలా అండి? ఇలా. ఎందుకు? ఆయన మీలోనూ మీతోనూ కదా.
ఆయన ఎక్కడో అల్లంత దూరాన అలా వైకుంఠపురంలో లేడాయన. ఎక్కడున్నాడు? మీలోను మీతోను ఎప్పుడెప్పుడు? నిత్యము. పరిశుద్ధాత్మ పండగలు జరిగినప్పుడు కాదు, నిత్యము మీలోను మీతోను. నిత్యము మీలోను మీతోను ఆయన ఉన్నాడు. మీరేం చేయాలంటున్నాడు? శ్రమించి, పరిశ్రమించి, బైబిల్ గ్రంథాన్ని ముందేసుకొని, 4 రకాల వెర్షన్స్ పక్కన పెట్టుకొని, నిఘంటువులు పెట్టుకొని, పెన్ను పేపర్ పుస్తకం పెట్టుకొని, క్రీస్తును గూర్చినటువంటి ఈ మాటలు మీ హృదయంలోనికి నింపుకోండి. వాక్యము నింపుకోవాల్సింది మనం, నింపుకున్న వాటిని జ్ఞాపకం చేసి నడిపించేది ఆయన. అంతేగాని ఎస్ ఇలా కాదు. ఇలా పరిశుద్ధాత్ముడు మాట్లాడు, ఇలా మాట్లాడతాడు. ఒకసారి చెప్పండి, ఎలా మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు? ఇలా. ఎలాగండి? ఇలా. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండుట అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా నియంత్రించబడి, ఆయన స్వాధీనంలో, ఆయన ఆధిపత్యంలో దేవుని లేఖనాలను ఆయన బోధిస్తూ ఉండగా ప్రతి విషయంలో మనము ఆ రీతిగా నడుచుకుంటూ ఉండడమే ఆత్మపూర్ణులై ఉండుట అని మనము 2వ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు. భార్యాభర్తలను ముందుకు పిలిచి, ఇది మొదలుకొని మీ జీవితంలో సమాధానము కలుగును గాక అంటే జరుగుద్దా? జరుగుద్దా? జరగదు. పురుషులారా, అటువలే స్త్రీలారా, భార్యలారా, భర్తలారా అని వాళ్ళకి దేవుని వాక్యంలో నుండి కొన్ని విధానాలు, కొన్ని విషయాలు నేర్పాలి. నేర్పితే ఏమవుతుందనంటే వాళ్ళు వాటిని అభ్యాసం చేస్తారు. అభ్యాసం చేస్తే ఏమవుద్ది అనంటే వాళ్ళ యొక్క స్వాభావిక లక్షణాలు, ప్రకృతి సంబంధమైన లక్షణాలు, భూ సంబంధమైన లక్షణాలు, పుట్టుకతో వారికి వచ్చినటువంటి కొన్ని లక్షణాలు, ఇవన్నీ కూడా వాక్యానుసారముగా మార్పు నొంది నూతనపరచబడి రూపాంతరం చెందుతాయి. అండ్ వాళ్ళ ఇమోషన్స్ అన్నీ కూడా పరిశుద్ధాత్మకు వారు స్వాధీనపరుస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో లేఖనాలను నెరవేర్చేటటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకొని వాక్యాన్ని నెరవేర్చే భర్తగా, వాక్యాన్ని నెరవేర్చే భార్యగా వారు దినదినము పడుతూ లేస్తూ గెలుస్తూ ఓడిపోతూ వారి జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ అ బ్లెస్సింగ్. It is not an anointing. It is not a family revival. It's a lifestyle. In the same manner, ఆత్మపూర్ణులై ఉండుట అంటే మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ అ ఫీలింగ్. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ డ్రామా. నో. ఆత్మపూర్ణులైన ఏమైంది ఆవిడికి అంటే ఆమె స్పిరిట్ ఫిల్ అవుతుంది. స్పిరిట్ ఫిల్ అంటే అది కాదు. స్పిరిట్ ఫిల్ అంటే నీలో ఉన్న స్పిరిట్ ద్వారా ఫుల్ కంట్రోల్లో నువ్వు జీవించడం. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. ఆత్మపూర్ణులు. అందుకని అక్కడ ఒక కంపారిజన్ ఇచ్చాడు. మద్యము చేత మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తుడై ఉన్నవాడు ఏం చేస్తాడు? పూర్తిగా తూలిపోతాడా? ఏదో చేస్తాడు. ఎందుకంటే మనస్సు కానీ, శరీరం కానీ, మాటలు కానీ అస్సలు కంట్రోల్లో ఉన్నాయా? లేవు. రాత్రి తాగొచ్చామంటాడు, నా చెయ్యి ఆడట్లేదు కానీ దిగేద్దాం అనుకుంటున్నాను. నీకు అసలు రేపు పొద్దు నువ్వు నన్ను లేపు, నువ్వు సాయంకాలం కల్లా చంద్రహారం తెచ్చేస్తాను అంటాడు రాత్రి పడుకుంటేప్పుడు. భార్యలు చూస్తారు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసి ఇలా తాగుబోతాడు మాటలు అని చెప్పి బొగ్గ మీద ఒకటి గుద్ది పడుగా అని చెప్పి కాళ్ళు నొక్కి పడుకోబెట్టేస్తారు. పొద్దున్న లేసాక అవును రాత్రి ఏదన్నా అంటే ఊరుకోవే, రాత్రి ఏదో తాగేసి మాట్లాడింది అంటే అర్థం ఏంటి అంటే నేను ఏం మాట్లాడుతున్నాను? హీ వాజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్.
ఫుల్గా 90 ఫుల్లో వేసేసినోడు ఎలా నడుస్తాడు? మామూలుగా ఉన్నవాడు ఎలా నడుస్తాడు? మామూలుగా ఉన్నవాడు రోడ్డుకి ఆ పక్కో ఈ పక్కో నడుస్తాడు. కానీ ఈయన ఏం చేస్తాడంటే సర్వేయర్ లాగా ఇటు నుంచి అటు గొలుస్తాడు, అటు నుంచి ఇటు గొలుస్తాడు. స్ట్రైట్గా వెళ్ళేవాడిని ఏ ఆగా అంటాడు, నేనేమన్నాను అంటే జరిగా అంటాడు. ఇలా ఎందుకు అనంటే హీజ్ నాట్ ఇన్ హిజ్ కంట్రోల్. ఆ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఏమంటాడో తెలుసా? అందరినీ స్టడీ అంటాడు, అందరికి చెప్తుంటాడు. అంటే ఈయన స్టడీగా లేక అందరిని ఏమంటాడు? స్టడీ అని, ఐఎమ్ స్ట్రాంగ్ అంటాడు. మళ్ళీ ఉట్టిదే అంటే ఏంటంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ హిజ్ కంట్రోల్. అది ఎందుకు కంపేర్ చేశాడు అని అంటే, శరీరానికి ఒక మత్తు ఎక్కిస్తే ఎలాగా ఆ మత్తు కంట్రోల్లో ఉంటారో, మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్న వారలారా ఆ రకంగా మీరు ఆ పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉండండి. కాబట్టి ఇది అనుభూతి కాదు, మాయ కాదు, మత్తు కాదు. ఇదేంటి అని అంటే పూర్తిగా ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి జీవితం అన్నమాట. ఈ విషయాలు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటో వివరిస్తున్నాడు. ఏం వివరించాడు? ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఇంగ్లీష్లో ఈ మాటలు చాలా బాగున్నాయి. ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. బీ ఫిల్డ్ అంటాడు, ఇంకో మాట ఎగ్జాట్ వన్ అనదర్ అంటాడు, సింగ్, గివ్ థ్యాంక్స్, సబ్మిట్, ఇలాంటి మాటలు మాట్లాడాడు. సో బీ ఫిల్డ్, ఆత్మపూర్ణైనటువంటి వాడు ఎలా ఉంటాడు? ప్రాక్టికల్గా వాడి లోపల ఎటువంటి ప్రవర్తన తీరు కనబడుతుంది, ఎటువంటి లక్షణాలు కనబడతాయి అనేవి రాస్తూ ఏమన్నాడు అనంటే, ఆత్మపూర్ణులై ఉన్నారు అనడానికి నిదర్శనాలు ఏంటంటే, ఒకవేళ మీరు నిజంగా ఆత్మపూర్ణులై ఉంటే 4 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి వరుసగా. ఒకరినొకడు హెచ్చరించుడి. రెండవది, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మూడవది, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నాలుగవది, ఒకనికొకడు లోబడి ఉండుడి. ఈ 4 విషయాల్లో 2 ఒకనికొకడు అని రాయబడింది, 2 ప్రభువుకు అని, దేవునికి. అంటే 2 విషయాలేమో దేవునితో, 2 విషయాలేమో తోటి క్రైస్తవులతో, తోటి మానవులతో. సింపుల్గా ఆత్మపూర్ణుడైనటువంటి వాడు ఎలా జీవిస్తాడు ప్రాక్టికల్గా అనంటే 2 కోణాల్లో మనం చూద్దాం. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా చూడ్డానికి అనంటే, ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవుడు ఆల్వేస్ ప్రభువుకు తగినట్టు, తోటి విశ్వాసులకు తగినట్టు జీవిస్తూ ఉంటాడు. ప్రభువును సంతోషపెట్టినట్లు, తోటి విశ్వాసులను బలపరచునట్లు జీవిస్తూ ఉంటాడు. 2 ఉన్నాయండి. 2 హారిజాంటల్ అండ్ వర్టికల్ రిలేషన్షిప్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాడు అనడానికి దేవుని కొరకు ఒక 2, తోటి క్రైస్తవులకు ఒక 2 విషయాలు ఇక్కడ మాట్లాడు. ఈ 4 అంశాల్లో ఆత్మపూర్ణుడై జీవించుట అనేటటువంటి లైఫ్ స్టైల్ అంతా ఈమిడి ఉంది. 4 కేటగిరీస్. ఇది 4 కేటగిరీస్. ఈరోజు మనము ఒకటి చూద్దాం. ఈరోజు ఏంటి అని అంటే ఏం మాట్లాడుతున్నాడు? ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఈ విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. అంటే ఏం చేస్తాడు ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవుడు? తోటి విశ్వాసులతో ఒకరికొకరు సన్నిహితంగా దేవుని సమాజములాగా జీవిస్తారు. అంటే ఈ వ్యక్తి ఆత్మపూర్ణుడు అని మనకు అర్థం అవ్వడానికి ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఏంటి అని అంటే, తోటి విశ్వాసులతో అన్యోన్య సహవాసంలో సన్నిహితంగా ఉంటూ ఒక దేవుని సమాజముగా జీవిస్తూ ఉంటాడు. అలా జీవించేవాడిని మనం ఏమనొచ్చు అంటే హీ ఈజ్ స్పిరిట్ ఫిల్డ్, ఆత్మపూర్ణుడు. ఈ మాట ఇంగ్లీష్లో అడ్రెస్సింగ్ వన్ అనదర్ అని ఉంది.
అంటే ఒకరినొకరు పలకరించుకోవడం. ఇదే ఇంకొక మీనింగ్ ఏముందంటే ఎగ్జాటింగ్ వన్ అనదర్, ఒకరినొకరు హెచ్చరించుకోవడం లేదా ఎంకరేజింగ్ వన్ అనదర్. తెలుగులో ఈ మాట స్ట్రైట్గా ఏమని వాడేశాడు అని అంటే హెచ్చరించుచు అని మాట్లాడు. హెచ్చరించడం అంటే చాలా జాగ్రత్త వినండి, హెచ్చరించడం కాదు. నో, మనకి హెచ్చరించడం అంటే ఇది అలవాటు మనకి, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇది కాదు హెచ్చరించడం. అడ్రస్సింగ్ అనే మాట గుర్తుపెట్టుకోండి మీరు. అడ్రస్సింగ్ అంటే ఏంటంటే అడ్రస్సింగ్లో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అంటే ప్లీజ్ అడ్రస్ ప్రకాష్ అని అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని కొంచెం పట్టించుకో, లేదా ఆ వ్యక్తిని కొంచెం పలకరించు, ఆ వ్యక్తి పట్ల శ్రద్ధ చూపించు, ఆ వ్యక్తిని కొంచెం ఎంగేజ్ చేయి, ఆ వ్యక్తి అవసరతలు ఏంటో తెలుసుకో, ఆ వ్యక్తితో కాసేపు సహవాసం చేయి, ఆ వ్యక్తితో కలిసి భోంచేయి, ఆ వ్యక్తితో కాస్త టైం స్పెండ్ చేయి. ఇలాంటి వాటన్నిటిని ఒక ముక్కలో చెప్పాలంటే అడ్రస్ టు హిమ్, అటెండ్ హిమ్. అంటే ఉదాహరణకు అక్కడ ప్రకాష్ ఒకడే ఒంటరిగా కూర్చున్నాడు, ఎవరో ఒకరిని పిలిచి ప్లీజ్ అడ్రస్ ప్రకాష్ అంటే అర్థం ఏంటి అని అంటే ప్రకాష్ నీ అడ్రస్ ఏంటి అని అడగమని కాదు. అడ్రస్ ప్రకాష్ అంటే ఏంటి అని అంటే ప్రకాష్ని అటెండ్ చేస్తాం అనమాట. అటెండ్ చేయడంలో ఏం చేస్తాం, నన్ను పాస్ట్ గారు నిన్ను అడ్రస్ చేయమన్నారు అని ఇలా వచ్చి ఇలా నిలబడ్డాం, నీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు అడుగుతాం అనమాట. బాగోగులు తెలుసుకుంటాం, పలకరిస్తాం, సందర్శిస్తాం, ఆదరిస్తాం, బలపరుస్తాం, కూర్చోమంటాం, తినమంటాం, తాగమంటాం, కష్టసుఖాలు తెలుసుకుంటాం, వాటిలో పాల్పంపులు వీటన్నిటిని కలిపి ఏమంటున్నాడంటే అడ్రస్సింగ్ వన్ అనదర్. సింపుల్ అండ్ స్ట్రైట్ స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్ ఎలా ఉంటాడు, ప్రాక్టికల్ లైఫ్ అయింది ఎలా ఉంటుంది అని అంటే he will address fellow believer. ఇదన్నమాట. తోటి క్రైస్తవుణ్ణి అడ్రస్ చేస్తాడు, హెచ్చరిస్తాడు. ఈరోజు మనము ఈ అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, తోటి క్రైస్తవుని. మనము ఈ 18 నుంచి 21 వచనాలు మనం కనుక చూస్తే ఇది బహువచనం రీతిగా రాయబడింది, ఏకవచనంలో లేదు. ఒకసారి ఒక బైబిల్ స్టడీ గురించి ఒక మాట చెప్తాను వినండి. బైబిల్ని చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు నేరుగా రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా మనకు నేరుగా రాయలేదు. అంటే ఆ సందర్భంలో, ఆ సంఘటనలో, చరిత్రలో, ఆ కాలంలో ఉన్నది మనం కాదు, కానీ మన కోసము ఇవ్వబడింది, మన కోసం కూడా రాయబడింది. మనకు రాయబడలేదు, మన కోసం రాయబడింది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయము ఏకవచనం, బహువచనం, వీటి గురించి కూడా మనం బైబిల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్లో ప్లూరల్ బైబిల్ అని ఒకటి వచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్లో యు అంటే నువ్వా మీరా, యు అంటే ఏంటి, నువ్వా మీరా. తెలుగులో మనకి నువ్వు మీరుకి తేడా ఉంది, ఇంగ్లీష్లో తేడా లేదు. యు అంటే నువ్వు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. ఈ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి ఏం చేశారంటే బైబిల్ పండితులు ప్లూరల్ వెర్షన్ అని ఒక బైబిల్ని ఈ మధ్యకాలంలో తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్ మనం చదివేటప్పుడు ఎక్కడెక్కడైతే ప్లూరల్ ఫామ్ రాయబడి ఉందో దాన్ని జాగ్రత్తగా చదవాలి. నేను దేవుడు, ఇది నాకే అని మనం తీసుకోకూడదు. అలా తీసుకుంటే మనం పొరపాటు పడతాం. నీవు జలములలో పడి నడిచినప్పుడు ఎవరి గురించి మాట్లాడేది చెప్పాలి ఎవరన్నా. అంటే ఒక్కడా జనాంగము, అక్కడ నీవు అని మాట్లాడాడు, కానీ అక్కడ ఏమనాలి, మీరు అనాలి. మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఇప్పుడు భారతదేశాన్ని ప్రస్తావించినప్పుడు మనం ఏమంటాము, భారతదేశములారా అంటామా, అనము. దేశమా అంటాం. అంటే ఏంటి, దేశమా అంటే సింగులరా ప్లూరలా? సింగులర్ ఫామ్ బట్ ప్లూరల్ ఇంప్లికేషన్. బైబిల్ చదివేటప్పుడు కూడా మనము ఏకవచనాలు, బహువచనాలు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి.
అంతే, జస్ట్ అది మీ స్టడీ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పక్కన పెట్టండి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోనికి వస్తే విశ్వాసి, క్రైస్తవుడు, నీవు అనే కాంటెక్స్ట్ కాదు ఇది. సంఘము అనేటటువంటి ఒక కార్పొరేట్ కాంటెక్స్ట్ ఇది. సంఘములో ఉన్నటువంటి విశ్వాసికి రాస్తూ, ఆ విశ్వాసి సంఘముతో ఎలా ఉండాలి అంటే, అసలు ఈ రచయిత యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సంఘము అనే కాంటెక్స్ట్లో రాస్తున్నాడు, వ్యక్తి అనే కాంటెక్స్ట్లో రాయట్లేదు. హీ స్పీకింగ్ అబౌట్ అ కార్పొరేట్ లైఫ్, నాట్ అ పర్సనల్ ఇండివిజువల్ కాండక్ట్ గురించి రాయట్లా. ఒక వ్యక్తి యొక్క గుణశీలత గురించి రాయడం లేదు. కొందరు వ్యక్తుల యొక్క సమూహమైనటువంటి సంఘము యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. Am I confusing you? కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా. సంఘము యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘములో నీవు 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 నేను అనేటటువంటి ఇండివిజువల్స్ ఉన్నాం నిజమే, కానీ వ్యక్తిగతంగా నా యొక్క ఇండివిజువల్ పర్సనల్ కాండక్ట్ గురించి మాట్లాడట్లా. నో, సంఘానికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది మనం ఎలా తీసుకోవాలి అని అంటే, దిస్ బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ ఇస్ రిటన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చర్చ్. ప్లూరల్ ఫామ్లో రాయబడి ఉంది. కాబట్టి దీన్ని ఎక్కడ కూడా మనము ఇండివిజువల్ సెల్ఫ్ సెంటర్డ్ ఐసోలేటెడ్ లెన్స్ తోటి కానీ వ్యూతో కానీ మనం చూడడానికి వీల్లేదు. అంటే నాకు నన్నే అంటున్నాడు అని మనం తీసుకోవడానికి వీల్లేదు. దీన్ని ఎలా చదవాలంటే, మేము, మనము, మీరు, మేమంతా, మనమంతా అని చదవాలి. ఇది ఎఫెసీ పత్రిక యొక్క కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో రాస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, 19వ వచనం, ఒకని నొకడు. ఈ మాట అందరు చెప్పండి ఒకసారి. ఏంటండి? ఒకని నొకడు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఈ బైబిల్లో వ్యక్తికి అడ్రస్ చేసిన విషయాలు చాలా తక్కువ. అంటే సింగ్యులర్ ఫామ్లో నీకు అని రాసిన మాటలు చాలా తక్కువ. మ్యాక్సిమం విషయాలు మీకు అనే విషయాలే ఉంటాయి. అంటే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అనేటటువంటి ఒక జనాంగం కొరకు, క్రొత్త నిబంధనలో సంఘము అనేటటువంటి ఒక వ్యవస్థ కొరకు మాట్లాడుతున్నాడు. వ్యక్తి కొరకు కాదు ఆయన మాట్లాడుతున్నది. కాబట్టి ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. చర్చ్ మినిస్ట్రీ అనేది వన్ అనదర్ మినిస్ట్రీ. ఏంటంట? చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. వన్ అండ్ అదర్, అంతేగాని వన్ మ్యాన్ టు ఆల్ మినిస్ట్రీ కాదు. ఆర్ యు గెటింగ్ మీ? వన్ మ్యాన్ టు ఆల్, నో, వన్ అండ్ అదర్. దిస్ ఈజ్ చర్చ్ మినిస్ట్రీ. ఒక పాస్టర్ అంటే ఎవరు అంటే, సంఘానికి కాపరి అంటే ఎవరు? వన్ మ్యాన్ ఓవర్ ఎవ్రీవన్ కాదు. వన్ మ్యాన్ ఓవర్ ఎవ్రీవన్ కాదు. మరి ఏంటి ఒక పాస్టర్ యొక్క రోల్ ఏంటి అని అంటే, నేను ఒక్కడిని మీ అందరి కొరకు అనేది కాదు. ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలంటే, వన్ అనదర్ అనేటటువంటి పరిచర్యను ఎంకరేజ్ చేయాలి. పాస్టర్ ఈజ్ నాట్ అ సెలబ్రిటీ, హీఈస్ అ ఫెసిలిటేటర్. పాస్టర్ ఈజ్ నాట్ అ మెయిన్ ఫిగర్, హీఈస్ అ వన్ ఆఫ్ ద ఫిగర్.
చాలా విచిత్రంగా, అంగీకరించడానికి ఇబ్బందికరంగా ఉంది కదా. సంఘ పరిచర్య అంటే ఒకడు 100 మంది మీద కాదు. సంఘ పరిచర్య అంటే, చెప్పండి నాతో పాటు ఈ మాట, ఒకనికి ఒకడు. చెప్పాలి ఏంటండి? ఒకనికి ఒకడు. ఓసారి సామెతల గ్రంథం 27వ అధ్యాయంలోనికి రండి. సామెతలు 27వ అధ్యాయం, ఇఫ్ ఐఎమ్ రైట్, వర్స్ 17 అనుకుంటా, 17 to 21 మధ్యలో ఎక్కడో. సామెతలు 27వ అధ్యాయము 17 ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఎలా జరుగుద్దంటండి? ఎలా జరుగుద్దంట? ఇనుము చేత అంటే ఇనుము రాసుకుంటే ఏమవుతుంది? పదునవుతుంది. ఒకని చెలికాని వలన వానికి ఏమవుతుంది? వివేకం పుడుతుందంట. అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. ఒకని వలన ఒకడు అని అంటే ఏంటంటే, ఇదిగోండి ఇది అన్నమాట. ఒకని వలన ఒకడు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను అంటే ఒకనికొకడు. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే ఏంటి అని అంటే, ఒకనినొకడు అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ప్రజలు చేసే ఆరాధన, వారు నెరపేటటువంటి సంబంధ బాంధవ్యాలు, తర్వాత వారు చేసేటటువంటి పరిచర్య, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అని అంటే, అందరూ కలిసి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తూ ఉంటుండగా ఒకడినొకడు పెంచుకుంటూ, ఒకడినొకడు బలపరుచుకుంటూ, ఒకరినొకడు సహకరించుకుంటూ, ఒకనికంటే ఒకడు ఘనునిగా ఎంచుకుంటూ, బలహీనులకు ఊతమిస్తూ, బలవంతుల నుండి తెలుసుకుంటూ నేర్చుకుంటూ, మనమందరము ఒకనికొకడు అనేది నెమ్మదిగా ఎక్కడికి ఎదుగుద్ది చెప్పండి మాట. మనమందరము విశ్వాస విషయంలోనూ క్రీస్తు యేసును గూర్చిన సంపూర్ణతలోనూ. ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనకు, నా అంతట నేను, ఈరోజు నా స్టేట్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. నా అంతట నేను నా ప్రభువు ఉంటే ఎప్పటికీ నేను సంపూర్ణతలోకి రాలేను అని బైబిల్ చెప్తుంది. యువర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ can never be achieved in relationship with you and your God. No. మనము అన్యోన్య సహవాసము కలిగి ఉన్న వారమై ఉండిన ఎడల, ఎప్పుడన్నా ఈ మాట విన్నారా మీరు? బైబిల్లో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉన్నవారమై ఉందుము. అలా ఉంటే ఏమవుతుంది? చదువుతున్నాను చూడండి మీకు ఒక మాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 5 నుండి చదువుతాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. చూడండి, ఎవరితోటి ఉందంటే సహవాసము? నాకు ఆయనతోటి ఉంది అని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. చూసారా? ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల, అంటే చీకట్లో నడవడం అంటే ఏంటో మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల, అంటే చదవండి అక్కడ, తీసారా బైబిల్? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మనము ఆయనతో సహవాసంలో ఉన్నాము, ఆయన యందు వెలుగుంది, ఆ వెలుగు నీలో ఉంది,
అంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావని ఎలా అర్థమవుతుంది అని మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, మనము ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పి, ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి, ఆ స్క్రిప్చర్ అర్థమవుతుంది. ఆయనలో ఏముంది చెప్పాలి, ఆయనలో ఏముంది? వెలుగుంది, రైట్? మనము ఆయనతో సహవాసమందు ఉన్నామని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుతున్నాం అన్నాడు. అర్థం కావట్లేదు కదా? ఆయనలో వెలుగుంది, నాకు ఆయనతో సహవాసం ఉంది అంటున్నావు. అంటే ఇప్పుడు నీ లోపల ఏముంది అంటున్నావు? మరి ఏదో వెలుగు కనబట్లేదేంటి? అగండి, వెలుగు కనబట్లేదు ఏంటి అని అనేది ఎవరు? ఆయన అంటలేదు. ఇది నేను ఆయన, ఇది నేను నా తోటివారు, నేను ఆయనతో ఉన్నాను అని ఎలా అర్థమవుతుంది అని అంటే, ఆ వెలుగు ఇటు ప్రసరిస్తేనే అర్థమవుతుందా మీకు? అంటే ఆయనతో సహవాసం ఉంది అని అంటున్న మీరు మీ తోటి వారితో అన్యోన్య సహవాసం లేకపోతే చీకట్లోనే ఉన్నారు కదా. అంటే ఆయనతో ఉన్నారనడానికి నిదర్శనం ఏముంది? అబద్ధం కదా ఇది అంటున్నాడు. మీలో బ్యాటరీలు ఉన్నాయి అంటున్నారు, లైట్ ఏది? నా బ్యాటరీలు మళ్ళీ లైట్ ఎత్తే బ్యాటరీలు వీక్ అయిపోతాయి, అందుకే నేను లైట్ వేయను అని అంటుంటే నీ బ్యాటరీలు పనిచేయట్లేదు అనమాట. అదనమాట ఇక్కడ అర్థం. ఆర్ యు గెటింగ్ మీ? హలో, మనం ఆయనతో సహవాసం ఉంది అని మనం అంటున్నాం, కానీ చీకట్లో నడుస్తున్నాము అంటే మనం అబద్ధం ఆడుతున్నాం అని మాట్లాడుతూ ఏమంటున్నాడు? అబద్ధం ఆడుచున్నాము, సత్యమును జరిగించట్లే. సత్యాన్ని ఏం చేయాలంట? మరి నీతో ఆయనకి సహవాసం ఉంది అని ఎక్కడ జరిగించాలి? చెప్పండి, ఎక్కడ జరిగించాలి? తోటి వారితో జరిగించాలి. సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అనగా మనము అదిగోండి, అదనమాట వెలుగులో నడవడం అంటే. ఇదేమో వెలుగు కలిగి ఉండడం, ఇదేమో కలిగి ఉన్న వెలుగును ప్రసరింపజేయడం. అంటే వెలుగులో నడవడం అంటే, వెలుగులో నడవడం అంటే ఏంటంటే అన్యోన్య సహవాసము గలవారమే. ఏంటి? మనము అంటే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటేనే మనము ఆయనతో సహవాసము గలవారమై ఉన్నామని అర్థం. అర్థమైందా? ఒకవేళ మనము మన తోటి క్రైస్తవులతో అన్యోన్య సహవాసం చెయ్యట్లేదు అని అంటే సమస్య ఇక్కడ లేదు, నీకు ఆయనతో సహవాసం లేదు. సమస్య ఎక్కడుంది? నీకు ఆయనకున్న రిలేషన్షిప్లో సమస్య ఉంది. ఒకవేళ గనక నీకు ఆయనకు ఉన్న రిలేషన్షిప్ కనుక సహవాసం కనుక నిజమైతే, అంటే నీలో గనక బ్యాటరీలే కనుక ఉండుంటే నువ్వు ఈ పాటికి వెలుగెత్తువు కదా. నీలో ఈధర్ బ్యాటరీలన్నా లేవు, లేదా బ్యాటరీలు తిరిగేసన్నా ఉన్నాయి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీకు ఆయనతో సహవాసం ఉందని ఎలా అర్థమవుతుందని అంటే, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఈ ఉండుట వలన అది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. తోటి మానవులతో, తోటి క్రైస్తవులతో, మరి ముఖ్యంగా మన యొక్క ప్రవర్తన ప్రభుతో మనకున్నటువంటి సంబంధానికి నిదర్శనము. మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఎప్పుడంటండి? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా బా ఏంటండి ఇది? ఎప్పుడు పనిచేస్తుందంటే యేసు రక్తం ఎప్పుడు? అప్పుడంటే అన్యోన్య అంటే మనకు ఆయనతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని మనము ప్రతిబింబింప చేస్తే అప్పుడు మన ప్రభు అయిన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి. ఏం కనెక్షన్ చూసారా? మీరు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మీరు చదువుతూ వెళ్ళండి. తోటి సహోదరునితో కరెక్ట్గా లేకపోతే ఈయన యోహాను గారు చెప్పే మాట ఏంటంటే,
అసలు నువ్వు born again అయ్యేవో కూడా డౌటే అని చెప్తున్నాడు. నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అనుకుంటున్నాను నేను అంటే ఇక్కడ తెలుస్తుంది అంటున్నాడు. ఇక్కడ తెలుస్తుంది. హే, దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే ఇదిగోండి, అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసము గలవారమైతే అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం, మనం ఎక్కడ ఇదంతా వదిలిపెట్టి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చెయ్యను, ఎలాగా ఆమెన్ చేసేసును కాదంట, ఇంత ఉంది. అండ్ మనంతట మనము ఆయనతో జీవిస్తూ సంపూర్ణులము అవలేము. ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినటువంటి ఆ జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ వ్యవస్థ? అదిగో ఆ వ్యవస్థ గురించి నేను ఎఫెసీ పత్రిక అంతా రాస్తున్నాను. ఏంటి ఆ వ్యవస్థ అంటే సంఘము అనే వ్యవస్థ. ఆ సంఘము అనే వ్యవస్థలోనికి మనలందరినీ చేర్చి మనము పరిశుద్ధులమైనటువంటి మనము సన్నద్ధులగుటకును, మనలో ఒకనికొకడు పరిచర్య చేసుకొనుటకును, మన ద్వారా లోకమునకు పరిచర్య జరుగుటకును ప్రభు ఈలాగు ఏర్పాటు చేశాడు. చేసి ఏం చేశాడు? కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను ఆయన నియమించి సంఘము అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సంఘము అనే వ్యవస్థలో మనల్ని పెట్టాడు. ఈ సంఘములో మనమందరము కలిసి జీవిస్తూ ఉంటుండగా మనం ఏం చేస్తామంటే సంపూర్ణతలోకి వస్తాం. నేను నా దేవుడు, ఎప్పటికీ నువ్వు సంపూర్ణతలోకి రావు. ఒక చిన్న మనకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఒక గొర్రె, ఆ గొర్రెకు ఒక కాపరి, వాళ్ళిద్దరే ఉన్నారనుకోండి. ఆ గొర్రె ఎన్ని గొర్రెలు అవుద్ది చెప్పాలి? విస్తరిస్తుందా? మందలోకి వెళితే తప్ప ఆ గొర్రె కట్టదు. ఇంపాసిబుల్. ఆమె రైట్? ఈయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ఆ కాపరి ఈ కాపరి, కరెక్టే. కానీ కాపరి వలన నీవు కట్టబడలేవు. కట్టడం అంటే కట్టడం కాదండి. గొర్రె కట్టడం అంటే ఏంటంటే ప్రెగ్నెంట్ గురించి మాట్లాడుతున్నా నేను. ఒక గొర్రె ప్రెగ్నెంట్ అవ్వాలి, విస్తరించాలి, ఎదగాలి, సంపూర్ణతలోకి రావాలి అంటే ఏం కావాలి? ఒకనికొకడు, మనమందరము, అన్యోన్య సహవాసము. అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, చర్చ్ మినిస్ట్రీ ఈజ్ వన్ అనదర్ మినిస్ట్రీ. వన్ ఆన్ ఎవ్రీ వన్ మినిస్ట్రీ కాదు. నో. కాబట్టి పాస్టర్ గారు ఏం చేయాలి అని అంటే వన్ మ్యాన్ ఓవర్ ఎవ్రీ వన్ అనే సిస్టమ్ని బ్రేక్ చేసి వన్ అనదర్ అనే పరిచర్యని ఎంకరేజ్ చేయాలి. పాస్టర్ అనేవాడు సెలబ్రిటీగా మారకూడదు. ప్రియమైన దేవుని సంఘము అవ్వకూడదు. ఏమవ్వాలి? పాస్టర్ అనేవాడు ఫెసిలిటేటర్ అవ్వాలి. హే, నువ్వు ఇది అది చేయడానికి సంఘం అనే వేదిక ఇది, నువ్వు వాడబడు. హే, నువ్వు ఫలానా, నీకున్న గిఫ్టింగ్ అది, నీకున్న కాలింగ్ అది, నీకున్న పొటెన్షియల్ ఇది, నీకున్నటువంటి సామర్థ్యం ఇది. దాని కొరకు సంఘంలో మనం ఇంతవరకు వేదిక లేకపోతే వేదిక కల్పిద్దాం. మనం కల్పించి నీవు అనబడేటటువంటి దేవుని చేత తిరిగి జన్మింపబడినటువంటి క్రైస్తవుడమైన నీవు వాడబడాలి. నీ పిలుపు నెరవేర్చబడాలి. దానికి సంఘము అనేటటువంటి వేదికను వాడుకో. నువ్వు
ఒకవేళ ఆ వేదిక లేకపోతే ఆ వేదికను మనం క్రియేట్ చేద్దాం. ఇదిగో నీకు హెచ్చరించేటటువంటి సామర్థ్యం ఉంది, పలానా వ్యక్తిని హెచ్చరించు. నీకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉంది, ఇదిగో పలానా కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వు. నీకు ఓదార్చేటటువంటి ఆ సామర్థ్యం ఉంది, పలానా వారిని నువ్వు ఓదార్చు. అంటే నీలో ఉన్నటువంటి దాన్ని, నీవు ఏమై ఉన్నావు అనేటటువంటి దాన్ని, నీవు ఏమి కలిగి ఉన్నావు అనేటటువంటి దాన్ని, నీవు ఎలా పిలువబడ్డావు అనేటటువంటి దాన్ని, నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వాడబడడానికి, వినియోగించడానికి సంఘ కాపరి అనేవాడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటేట్ చేయాలి. హీ మస్ట్ క్రియేట్ యావెన్యూస్. అంతేగాని నేనే పాడతాను, నేనే ఆడతాను, నేనే వెళ్తాను, నేనే చూస్తాను, నేనే దర్శిస్తాను, నేనే ప్రార్థన చేస్తాను, నేనే వాక్యం చెప్తాను, నేనే అన్నీ నేనే. చూడు, నన్ను చూడు, నన్నే చూడు, నన్నొక్కడనే చూడు. కాదు. నో, ఈ సెలబ్రిటీ ఫిగర్ అనేటటువంటి దీన్ని ఎత్తేసి, హే, ఐఎమ్ అ ఫెసిలిటేటర్ హియర్. నువ్వెవరో గుర్తించి, నీకేముందో గుర్తించి, దానిలో నువ్వు వాడబడేలాగా అవకాశాలు కల్పించడం అనేటటువంటిది నేను చేయాల్సినటువంటి పని. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు ఆమెనండి, అంటే అంగీకరిస్తున్నాను అనండి, నువ్వు మా మీద కాదు. మనమందరము ఇలా ఒక క్రైస్తవుడు బ్రతుకుతుంటే ఆ క్రైస్తవుని ఏమనాలి చెప్పండి? ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు అనాలి. అంతేగాని అంటే ఏమైంది అంటే ఆత్మపూర్ణుడు కాదు. క్రైస్తవులమైనటువంటి మనం మాయలో బ్రతకం, సత్యంలో బ్రతుకుతాం. మాయ లేదు, మంత్రం లేదు. సో హీఈస్ రైటింగ్ అబౌట్ కమ్యూనిటీ లైఫ్, సామాజిక జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఏకాంతంగా కనుక ఒక క్రైస్తవుడు జీవిస్తే ఆ క్రైస్తవునిలో ఎదుగుదల ఉండదు, పరిణతి ఉండదు, ఫలాభివృద్ధి ఉండదు, సంపూర్ణతలోకి ఎన్నడూ కూడా రాలేడు. కాబట్టి వ్యక్తిగత క్రైస్తవ గుణశీలత గురించి మాట్లాడడం లేదు. ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఈ మాట అందరు నాతో పాటు చెప్పండి. ఆ సంఘము, గట్టిగా చెప్పాలి నాతో పాటు, ఆ సంఘము ఆయన శరీరం. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు ఏమన్నాడు అక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీ దేహము దేవుని పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదనియు మీరెరగరా అని ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఎవరు? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. రేపొద్దున యేసుక్రీస్తు వారు రాజ్ కుమార్ కొరకు రాడు. నో, ఎవరి కోసం వస్తాడు? ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని, అంటే ఆయన యొక్క సంపూర్ణత, అంటే క్రీస్తు యొక్క సంపూర్ణత నేను కాదు, నీవు కాదు, నేను కాలేను. క్రీస్తు యొక్క సంపూర్ణత ఎవరు? మనం. ఆర్ యు గెటింగ్ మీ? మనము అనగా సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత. అంటే ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ an individual Christian. The fullness of Christ is the church. అందుకనే సంఘ వ్యవస్థను మనం చులకనగా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. నేను వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? నో. నంబర్ 1, నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు ఒంటరిగా పోతావు.
నెంబర్ 2, ఒంటరిగా ఉన్న అందరూ కూడా సమిష్టిగా చేరితే తప్ప సంఘము అనే క్రీస్తు యొక్క సంపూర్ణత సిద్ధమవ్వదు. ఆయన సంఘము ద్వారా, సంఘములో, సంఘముతో, సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు. ఆ సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత. కాబట్టి ఆత్మపూర్ణై జీవించడం ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా ఎలా ఉంటుందయ్యా అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నిజంగా ఆత్మపూర్ణుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటేనండి, ఎదుటివాడిని అడ్రస్ చేస్తాడండి. మిగతా లక్షణాలు రాబోయే రోజుల్లో మనం నేర్చుకుందాం. ఇవాళ ఒక లక్షణం గురించి మాట్లాడుతున్నాం. అడ్రస్సింగ్ వన్ అండ్ అదర్, ఒకరినొకడు హెచ్చరించుచు. మనలో చాలామంది ఏమంటారంటే, అంటే కొందరు గురించి, చాలామంది అనడం కంటే కూడా కొందరు గురించి మాట్లాడుతున్నాను. నేను మీకులాగా అందరిలో కలవలేనండి, పలానా వాళ్ళలాగా అంటే నావే అని అన్నీ తగిలించుకొని నేను ఉండలేనండి. నేనేంటో నా ప్రభు ఏంటో. అబ్బో, అందరూ ఒకలాగా ఉండాలని ఏముందండి? మీలాగా నేను కలుపుకోరుగా ఉండలేను. నా మానాన్ని నేను అంతే. దట్ ఈస్ మై పర్సనాలిటీ, దట్ ఈస్ మై మెంటాలిటీ. నేను అందరిలో గబుక్కుని కలవలేను, కలిసిన అందరితోటి కలివిడిగా ఉండలేను. చెప్పమంటారా? చాలా జాగ్రత్త వినండి. ఓకే, పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉంటాయి, టెంపర్మెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి. టెంపర్మెంట్స్ని తెలుగులో మాట్లాడాలంటే ఏమనాలంటే స్వభావ లక్షణాలు. అంటే బై నేచర్ మనకుండేటటువంటి తత్వాలు ఉంటాయి. లోకస్తులు ఏం చేస్తారంటే వాటిని బేస్ చేసుకొని అలాగే ఉంటారు. నా ఇంట్లో ఎదుగుతున్నటువంటి 2 పిల్లలు ఉన్నారు, ఒక మేల్ ఒక ఫీమేల్. వాళ్ళతో నేను పద్దాకా మాట్లాడుతూ ఉంటా. నాన్న, అమ్మా, ఇలాగే అనిపిస్తుంది మీకు, ఇలాగే ఉండాలనిపిస్తుంది, ఇలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటుంటారు, నిజమే. కానీ మరి ఏం చేయాలి డాడీ? నేను అంతే. కరెక్టే, నువ్వు అంతే, నీ తత్వం అంతే, నీ పర్సనాలిటీ అంతే, నీ న్యాచురల్ టెంపర్మెంట్స్ అంతే. అయితే నీ పర్సనాలిటీని బేస్ చేసుకొని, నీ టెంపర్మెంట్స్ ద్వారా డ్రైవ్ చేయబడి నువ్వు జీవించడానికి నీకు పర్మిషన్ లేదు. మరి నేనేం ఇలా ఉన్నావేంట్రా అంటే, ఎందుకుంటానో డాడీ చెప్పండి, మీరు చెప్పండి అన్నాడు ఒకరోజు నా కొడుకు. అంటే ఏం చేశాడు? ఆమ్లెట్ తిరిగేసి మరి నాకే వేసాడు. ఇలా ఉన్నావేంట్రా అంటే, అలా ఎందుకున్నానో మీరే చెప్పాలి నాకు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు అలాగ ఉన్నావు కాబట్టి నేను ఇలాగ ఉన్నాను అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, నిజమేరా, నిజమే, నాలో ఉన్నటువంటి ఆ టెంపర్మెంట్స్ నీ లోపల ఉన్నాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆ టెంపర్మెంట్స్ అన్నిటిని కూడా నేను క్రీస్తు స్వాధీనంలోనికి తీసుకొని వచ్చి, పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి బ్రతకడానికి నేను అభ్యాసం చేశాను. దట్ ఈస్ వై ఐ కెన్ బి కాల్డ్ యాజ్ అ స్పిరిట్ కంట్రోల్డ్, స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్. సో ఐ am ఛాలెంజింగ్ యూ టు లివ్ యాజ్ అ స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్. ఏంటి అర్థమవుతుందా? ఏం చేయాలి డాడీ? నేను అలాగే ఉన్నాను, నాకు అలాగే అనిపిస్తుంది, నాకు అలాగే ఉంటేనే బాగుంటుంది. కరెక్టే, కానీ వాటిని బ్రింగ్ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ పోరాటం ఇదే. క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచన చెరపట్టి, ప్రతి స్వభావాన్ని లోబరచి స్పిరిట్ కంట్రోల్లోకి తీసుకొని వస్తూ నడిస్తే దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. రబ శాంత రబ, ఇది కాదు స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. నో.
నీ యొక్క పర్సనాలిటీస్, టెంపర్మెంట్స్, ఇమోషన్స్ కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సిందే. ఈ రోజుల్లో చూడండి, ప్రపంచం దానికి పూర్తి భిన్నంగా వెళుతుంది. ఎవడు నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం, ఎవడు నన్ను ఏమనుకో, నా లైఫ్ ఇట్స్ మై లైఫ్. హలో, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ హిజ్ లైఫ్ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ యువర్ లైఫ్, ఇట్స్ నాట్ ఫర్ యూ. అది ఆయన నీకు ఇచ్చిన జీవితం, ఆయన ప్రజల కొరకు. చూద్దాం ఎలా ఉందో. ఆది సంఘంలో ఎగ్జాంపుల్ ఎలా ఉందో చూద్దాం. 4వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. వారు ఏంటండి? ఆయన కాదు, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై గగ్గోలు పెట్టిరి, గట్టి శబ్దము చేసిరి, ఆర్భాటము చేసిరి, ఏం చేశారు? కార్పెట్లు చింపిరి, చప్పట్లు కొట్టిరి. ఆ కొట్టే చప్పట్లు ఇలా ఇలా చాచి కొట్టి పక్కోడి మొహాలు పగలగొట్టిరి. గోల 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 చేసి బొర్లాడి కింద మీద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి కాసేపటికి అని లేచిరి. ఏమనుందా? ఆత్మపూర్ణులు ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై, అంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారై, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడిన వారై, పరిశుద్ధాత్మ చేత స్వాధీనపరచబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా. మనల్ని స్పిరిట్ ఫీల్డ్ అయితే వాక్యం చెప్పరు. ఇంకా అంటే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చాను నేను, ఈయన బలంగా మ్యూజిక్ వాయించాడు, నాకు నచ్చిన పాట వాయించాడు, ఇక నేను స్పిరిట్ ఫీల్ అయిపోతాను. ఇంకా అయిపోతే అప్పుడు ఏం చేస్తాను? ఆ వారం ఇంకా వాక్యం ఉండదు. ఇంకా ఎందుకు? అంత ఆత్మ నడిపింపులో నడుస్తుంది. ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. టైం లేదు, రైమ్ లేదు, దారి తెన్నులు లేవు, వెళ్ళిపోతుంది. మీరు బైబిల్లో చూడండి, మరి ముఖ్యంగా అపొస్తలుల కార్యములో వాళ్ళు ఆత్మపూర్ణులై వారు ధైర్యముగా మాటలాడిరి, వారు ఆత్మపూర్ణులై వాక్యమును ప్రకటించిరి, వారు ఆత్మపూర్ణులై ఇలాగూ చెప్పిరి. ఆత్మపూర్ణులై అన్న ప్రతిసారి కూడా ఒక యాక్షన్ ఉంది. నాట్ ఇమోషనల్ డ్రామా, దేర్ వాజ్ అన్ యాక్షన్. ఇంకా ముందుకు వెళ్దాం. ఇది కాదు నేను చెప్పాలను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. సమిష్టి అనేటటువంటి మాట ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను. ఏంటంటే అండి, ఆది సంఘం యొక్క ఇది ఎలా ఉందండి? సమిష్టిగా. వాళ్ళు ఎలా ఉన్నారు? సమిష్టిగా ఉన్నారు. స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే సమిష్టిగా. నువ్వు సామూహిక జీవితం, సామాజిక జీవితం, కార్పొరేట్ లైఫ్, సమిష్టి జీవితం జీవించలేకపోతున్నావు అని అంటే ఆన్సర్ ఒకటే, ఏంటి? యు ఆర్ నాట్ లివింగ్ అ స్పిరిట్ ఫీల్డ్ లైఫ్. స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ అనేది ఒకరినొకడు హెచ్చరించుకోవడం అనేటటువంటి మాట. ఇప్పుడు ఎఫెసీ పత్రిక కాంటెక్స్ట్లోకే కాదు, ఆది సంఘము కాంటెక్స్ట్లోకి మనం వద్దాం. ఇప్పుడు ఆది సంఘంలో ఈ రకంగా కమ్యూనిటీ లైఫ్ బతకమని చెప్తున్నారు, సమిష్టిగా జీవించమంటున్నారు, కార్పొరేట్ లైఫ్ బతకమంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో ఈ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సమిష్టిగా ఎప్పుడు జీవిస్తామో అంటే నేను దేవుడు, నా అంతటి నేను, నా మానాన్ని నేను, నాకు దోచినట్టు నేను అన్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. సమిష్టిగా జీవిస్తున్నప్పుడు ఏమవుతాయి? సమస్యలు వస్తాయి. సంబడి సే ఆమేన్. ఆది సంఘాన్ని వాళ్ళు సమిష్టిగా జీవించమంటున్నారు. ఆ జీవిస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఏమొస్తున్నాయి? సమస్యలు వస్తున్నాయి. ఒకడంటాడు, మీ బావకి సాంబార్లో ముక్కలన్నీ వేసుకుని నాకు పై తేటపోతున్నావు ఏంటి అంటున్నాడు. ఇంకోడు అంటున్నాడు, నాకు అప్పడలేయి, అడిగి 2 వేసేవు అంటున్నాడు. ఇది ఎవడు మానాడు ఉంటే రావు కదా ఈ సమస్యలు. మీరు గమనిస్తున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఏమన్నారు? మీరు తినేస్తున్నారు రే, విధవరాలకి ఏమైనా ఉంచారా అంటున్నారు. విధవరాలు ఉండండి, మీరు ఉండండి, మీరు ఉండండి, ఎవరి కాడ ఉండండి అంటే అసలు ఈ సమస్యలు రావుగా.
సరే ప్రభు వల్ల సహవాసానికి వస్తున్నారు. గమనించండి, సహవాసంలో సమస్యలు ఉంటాయి. సంబడి సే ఆమేన్. ఒరే పెళ్ళవనంతసేపు హాయిగా ఉందిరా బాబు జీవితం, పెళ్ళయ్యాక ఓరే నాయనో. ఎస్, సహవాస జీవనంలో, సామూహిక జీవనంలో, సమిష్టి జీవనంలో సమస్యలు ఉంటాయి. అందుకని నేను పెళ్లి చేసుకోవడం మానేస్తున్నాను, నేను చర్చికి రావడం అందుకే రా బాబు నేను చర్చికి రాను, నేనేంటో నా దేవుడు అంటే రాంగ్. పెళ్లి చేసుకోవడం మానేయకూడదు, రాంగ్. సంఘానికి రావడం మానేయకూడదు, రాంగ్. సమస్యలు, సామాజిక జీవితంలో సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రభు భోజనం ఆచరించడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా సమస్యలు. ఏరా మీ ఇంట్లో భోజనం లేదా, ఇక్కడ అంతంత బ్రెడ్ తినేస్తున్నారు ఏంటరా, సమస్యలు వచ్చినాయి. ఎవడింట్లో ఆడు శుభ్రంగా బ్రెడ్ తింటే రావు కదా ఈ సమస్యలు. భోజనాల దగ్గర సమస్య, బల్లారాధన దగ్గర సమస్య. తండ్రులైనటువంటి వారిని, పెద్దలైనటువంటి వారిని గద్దించకండి, పెద్దోళ్ళు నొచ్చుకుంటున్నారు. ఆడు ప్రకాష్ గారు కురగాడు, ఎంత కురగాడాడు, నా కళ్ళ ముందు పుట్టి పెరిగాడు, ఆడు ఈరోజు నన్ను అంకుల్ గారు కూర్చోండి అంటున్నాడు. ఏంటిది, నేను చర్చికి రాను. ఉంటాయి ఇలాంటివి ఉంటాయి. యవనులారా ఉంటాయి, స్త్రీలారా ఉంటాయి, పురుషులారా ఉంటాయి, భర్తలారా ఉంటాయి, భార్యలారా, యజమానులారా, దాసులారా, పిల్లలారా, ఇంతమందిని అడ్రస్ చేస్తూ సంఘాలకు పత్రికలు రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు? సంఘము అనేటటువంటి సామూహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఆ సంఘములో ధనవంతులు ఉన్నారు, బీదలు ఉన్నారు. అదే సంఘంలో యజమానులు ఉన్నారు, వారిళ్లలో పనిచేసే దాసులు ఉన్నారు. అదే సంఘంలో పురుషులు ఉన్నారు, అదే సంఘంలో స్త్రీలు ఉన్నారు, అదే సంఘంలో భర్తలు ఉన్నారు, ఆ భర్తల భార్యలు ఉన్నారు, వారి పిల్లలు సంఘంలో ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, గ్రీకు దేశస్తులు ఉన్నారు, యూదులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాల వాళ్ళు ఉంటే, ఎన్ని స్థాయిల వాళ్ళు ఉంటే, ఎన్ని వయస్కుల వాళ్ళు ఉంటే, అన్ని సమస్యలన్నీ ఎక్కడున్నాయి? సంఘంలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సంఘానికి పత్రికలు రాస్తే ఏమనాలరే, మీరందరూ కలిసి ఒక దగ్గర ఉంటే సమస్యలు వస్తున్నాయి కానీ ఎవడంతా ఉండండి అని ఒక్క ముక్క రాసేస్తే అయిపోయేది కదా. ఏమంటున్నారు? మనమందరం కలిసి ఉన్నప్పుడు సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి పురుషులారా మీరు ఇలా తీర్చుకోండి, స్త్రీలారా మీరు ఇలా తీర్చుకోండి, పిల్లలారా మీరు ఇలా ఉండండి, దాసులారా మీరు ఇలా ఉండండి, యజమానులారా ఇలా అని అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని స్థాయిల ప్రజలకు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ సమిష్టిగా, సామూహికంగా, సమాజంగా మీరు బ్రతకాల్సిందే తప్ప మీరు విడిపోవడానికి వీల్లేదు అని కదా మరి సంఘానికి పత్రికలు రాసింది. మేము అలా ఉండలేకపోతున్నామండి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఆత్మపూర్ణులైన క్రైస్తవులు కాదు. మీరు ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, ఒకనితో ఒకడు, ఒకని కొరకు ఒకడు, ఒకని వలన ఒకడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అంటున్నాడు. ఎవరిలో? మీలో. అరే మీరు ఎవరిదాన్ని అండి వీళ్ళు రోగాలు రావు అంటలేదు, మీలో రోగాలు కూడా ఉన్నాయి. అందుకనే సంఘానికి పద్దాక ఏమంటాడంటే, ఒకరినొకడు ప్రేమించుడి, ఒకరినొకడు సహించుడి, ఒకనికంటే మరొకని ఘనునిగా ఎంచుకొనుడి, ఒకరినొకడు క్షమించుడి, ఒకని పాపములు ఒకడు ఒప్పుకోండి, ఒకని కొరకు ఒకడు జీవించండి, ఒకని విశ్వాసం వల్ల ఒకడు ఆదరణ పొందండి, ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఒకరినొకడు బలపరుచుకోండి, ఒకరికొకడు ఊతం ఇచ్చుకోండి. ఇవన్నీ చేయమని ఎందుకు రాస్తున్నాడు? ఇన్ని రకాల ప్రజలు ఉంటారు, ఇన్ని సమస్యలు వస్తాయి. ఇవన్నీ వస్తే ఆత్మపూర్ణుడిగా జీవించేవాడైతే వీటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాడు తప్ప వాటిలోంచి విరమించుకొని విడిపోడు. అలా గనక జరుగుతున్నావంటే నువ్వు ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు కాదు. ఆర్ యూ లెర్నింగ్ వాట్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్? ఒక ఇమోషనల్ డ్రామా చేయడం చాలా ఈజీ.
కానీ ఇట్లా ప్రాక్టికల్ లివింగ్ ఈజ్ వెరీ టఫ్. సమస్య ఏంటో చెప్పమంటారా? ఆ సమస్య చెప్పేసి నేను ముగిస్తాను ఈరోజు. ప్రతివాడు ఏమనుకుంటాడంటే, గమనించండి, వినండి, ప్రతివాడు ఏమనుకుంటాడంటే నేను చాలా మంచోడిని అనుకుంటాడు. ఇది సమస్య. ఎవరి గురించో ఎందుకు, నేనేమనుకుంటానంటే మా ఇంట్లో నేనే అందరికంటే మంచోడిని, అందరికంటే తెలివైనవాడిని, అందరికంటే పద్ధతి అయినవాడిని, అందరికంటే కరెక్ట్ అయినవాడిని, వీళ్ళందరినీ సరి చేసేయాలని నేను అనుకుంటాను. కానీ వాస్తవం చెప్పమంటారా? మా ఇంట్లో ద మోస్ట్ ప్రాబ్లమాటిక్, ద మోస్ట్ కాంప్లికేటెడ్, ద మోస్ట్ స్టూపిడెస్ట్ పర్సన్ ఎవరంటే నేనే. నేనేదో భక్తిపూర్వకంగా చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. నేను నిజం చెప్తున్నా. ఎవడ్రా బాబు అసలు ఈడితోటి, మొన్న ఒకడు అన్నాడులేండి, బాబోయ్ మా డాడీలాగే మీకు కూడా, ఒరే అందరి డాడీలు ఇంతేరా, రేపొద్దు నువ్వు కూడా ఇంతేరా అన్నాను నేను. బాబోయ్ నేను అట్లా ఉన్నా, ఒరే నేను అలాగే అనుకున్నాను రా నీకులాగా. తెలుసా మీకు? ఏంట్రా మీ డాడీలాగా అంటే తొందర ఎక్కువ. ఒరే నేను అనుకుంటున్నాను నీకు తొందర తక్కువ. ఇప్పుడు ఎవడు ప్రాబ్లం చెప్పండి, ఎవడు ప్రాబ్లం? ఒరే నువ్వు మరీ స్లోరా బాబా నేను అనుకుంటున్నాడు. స్లో ఉన్నాడు ఆడేమనుకుంటున్నాడు, వీడికి తొందర ఎక్కువ అని ఆడనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ చెప్పండి? ఎవరు కరెక్ట్? ఏ భేదం లేదు, ఎవడు కరెక్ట్ కాదు. మనమందరం ప్రాబ్లమాటికే, మనమందరం కాంప్లికేటెడే. సమస్య ఏంటయ్యా మా ఇంట్లో అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలంటే నేనే ఏమనుకోవాలి చెప్పండి? గట్టిగా ధైర్యంగా మగవాళ్ళు చెప్పాలి. వెనకాల మరి ముఖ్యంగా మా సిస్టర్ పక్కన కూర్చున్నాడు కానీ చెప్పాలి, మా ఇంట్లో అసలు సమస్య ఏంటంటే చెప్పండి, సమస్య ఎవరంటే చెప్పండి, నేనే. నాకైతే ఆ ధైర్యం ఉంది, నేను అలా ఒప్పుకునే ధైర్యం నాకుంది. ఎందుకో చెప్పమంటారా? ఒకనాడు నేను ఆయన వంటి వాడని అవుతాను, అప్పటి వరకు కూడా ఐ కెనాట్ బి పర్ఫెక్ట్. నో, ఐ కెనాట్ బి పర్ఫెక్ట్. కాబట్టి మొదట ఏదన్నా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం నేనే. అంటే అన్నీ నేనే అని నా మీద వేసేసుకుంటాను, ఎందుకంటే నేను భక్తుడు. అలా కాదు, డెఫినెట్గా నా కోణం ఏముందో దాంట్లో ఆలోచించాలి. ఎస్, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేశాను కాబట్టి ఇది ఇలాంటి ప్రాబ్లం ఉంది. ఐఎమ్ ద ప్రాబ్లమాటిక్ పర్సన్. షిఫ్ట్ అవ్వండి. అందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను చూడు నేను ఎంత మంచుకున్నాను అని అర్థం. ఇది ఆపేసి నాకెందుకు అందరు ఇలా కనబడుతున్నారు, నాలో ఏదో తప్పు ఉంది అనాల, నా లెన్స్ కరెక్ట్ లేదు అనుకోవాలి. అప్పుడు ఏమవుద్దనంటే మన యొక్క పర్సనాలిటీస్, మన యొక్క ఇమోషన్స్, మన టెంపర్మెంట్స్, మన నేచరు, వీటన్నిటిని క్రీస్తు సబ్జెక్షన్లోకి తీసుకొచ్చి స్పిరిట్ కంట్రోల్డ్లోకి మనం వెళ్ళి ఆత్మపూర్ణులుగా మనం జీవించే ప్రయత్నం చేస్తాం.